హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఈతరం రుచులు. ఈరోజు మనం గుజరాతీ స్పెషల్ డిష్ అయిన ఆనియన్ తెప్లా ఉల్లి పరోటాని ఎలా తయారు చేయాలో చూద్దాం. జనరల్గా ఈ ఆనియన్ తెప్లా అనేది చాలా సింపుల్ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి. గుజరాతీ వాళ్ళు ఏ జర్నీస్కి వెళ్తూ ఉన్నా కూడా ఈ తెప్లాస్ని తీసుకువెళ్తూ ఉంటారండి. ఎందుకంటే ఇవి చల్లారినా కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది. దీనికి సెపరేట్గా ఏ కర్రీ కూడా చేసుకోవాల్సిన అవసరం లేదు ఏంటి. మరి ఇంత టేస్టీ అండ్ ఈజీ డిష్ని ఎలా తయారు చేయాలో చూద్దామేంటి. ఈ ఆనియన్ తెప్లాకి ముందుగా బౌల్లోకి తగినంత గోధుమ పిండిని తీసుకోవాలి. అందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఒక చిన్న కప్పు ఉల్లిపాయ ముక్కల్ని తీసుకోవాలి. అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర, 2 స్పూన్ల శనగపిండి, ఒక అర స్పూన్ వామ్ని ఇలా అరచేతిలో తీసుకుని గట్టిగా నలిపి వేస్తే మనకి ఫ్లేవర్ అనేది కరెక్ట్గా వస్తుందండి. దాంతోపాటు మనకి డైజెషన్కి కూడా చాలా మంచిది. తగినంత ఉప్పు, చిటికెడు పసుపు, ఒక అర స్పూన్ కారం, ఒక 2 స్పూన్లు నెయ్యి. ఈ నెయ్యి వేసుకుని మొత్తం పిండిని మనం గట్టిగా కలుపుకోవాలి అండి. మనం వాటర్ పోయకుండా ఆ నెయ్యి మొత్తం పిండికి అప్లై అయ్యేలా కలుపుకోవాలి. మనం ఒక్క 2 మినిట్స్ ఇలా కలపడం వల్ల మనకి అది చల్లారినా కూడా ఈ తెప్లాస్ అనేవి అస్సలు గట్టిపడవండి. శనగపిండి ఒకటి, నెయ్యి, ఈ 2 కూడా మనం మిస్ చేయకుండా చేస్తే అస్సలు గట్టిపడకుండా వస్తాయి. ఇలా మనం ఒక 2 మినిట్స్ కలుపుకున్నాక అందులో కొంచెం కొంచెంగా వాటర్ పోస్తూ మనం చపాతీ పిండి కలుపుకున్నట్టుగా కలుపుకోవాలి అండి. మనం ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ గనక ఈ తెప్లాస్ని చేస్తే చాలా టేస్టీగా ఉంటాయండి. మనం ఏ రకమైన లీఫీ వెజిటేబుల్స్తో అయినా కూడా ఇవి చేసుకోవచ్చండి. చూసారా, ఈ విధంగా మనకి తగ్గట్టుగా వాటర్ని పోసి కలుపుకుంటూ ఇలా చేత్తో గట్టిగా నొక్కుతూ మసాజ్ చేస్తే ఆ పిండి అనేది కరెక్ట్గా వస్తుంది అండి. మనకి ఈ కన్సిస్టెన్సీలో ఉండేలా పిండిని కలుపుకోవాలి. మనకి ఇలా సాఫ్ట్గా కలుపుకొని దాన్ని ఒక్క 10 మినిట్స్ కానీ 15 మినిట్స్ కానీ మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఒక 15 నిమిషాల తర్వాత మనం ఇలా పిండిని మనకి సైజుకి తగ్గట్టుగా బాల్స్ని చేసుకోవాలి. ఇది మనం నార్మల్గా చపాతీ ఎలా చేసుకుంటామో అదే విధంగా చేసుకోవాలి. ఈ విధంగా మనకి నచ్చిన సైజుల్లో మనం ఈ తెప్లాస్ని చేసుకోవాలి. మనకి దీనికి ప్రత్యేకించి ఏ కర్రీ కూడా అవసరం ఉండదు ఏంటి. మనం డైరెక్ట్ వీటిని అలా తినేయచ్చు. కొంచెం పెరుగులో ఉప్పు, కారం, జీలకర్ర పొడి వేసుకుంటే చాలు ఇండి. దాంతో ఎంతో బాగుంటుంది టేస్ట్ ఇది. చూసారా, మనకి ఇది రెడీ అయిపోయింది. మనం దీన్ని ప్రత్యేకించి నెయ్యితో కాల్చుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మనం మీడియం ఫ్లేమ్ మీద పెట్టు 2 వైపులా కొంచెం నెయ్యి కానీ నూనె కానీ వేసుకుంటూ దోరగా కాల్చుకోవాలి. మనం ప్రత్యేకించి పిల్లలకు కాల్చేటప్పుడు ఇలా నెయ్యి వేసి కాలిస్తే వాళ్ళకు కూడా చాలా హెల్తీగా ఉంటుంది ఇది. ఈ విధంగా మనకి లైట్గా కలర్ వచ్చే వరకు కూడా 2 వైపులా దోరగా కాలనివ్వాలి అండి. అంతే అండి, ఎంతో తేలిగ్గా మనకి గుజరాతీ స్పెషల్ ఆనియన్ తెప్లా అనేది రెడీ అయిపోయింది అండి. మరి ఇంత తేలిగ్గా చేసుకునే బ్రేక్ఫాస్ట్ రెసిపీని మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఈతరం రుచులు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.